ట్రైసెప్స్ బైసెప్స్ వర్కౌట్. సో ఒక 4 వేరియేషన్ చేశాను అనమాట. ఇంట్లో ఉండి ఎలా చేయాలనేది ఒకసారి చూడండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. నచ్చద్దు అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చినట్లయితే లైక్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్ కొంచెం గ్రో అవుతుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేసి గ్రో చేస్తే నాకు కొంచెం బూస్ట్ ఎనర్జీ లాగా ఉంటుంది. సో నాకు తెలిసిన నాలెడ్జ్ని మీతో షేర్ చేస్తాను. ఈరోజు బైస్ అండ్ ట్రైస్ 4 సెట్స్ చేస్తాం అనమాట. సో అదే 4 ఎక్సర్సైజ్. సో ప్రతి ఒక్క ఎక్సర్సైజ్ 4 సెట్స్ అనేది చేస్తాను. 4 into 8 to 12 ర్యాప్ అనేది చేస్తాను. ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో ఉండి బాడీ బిల్డ్ చేయొచ్చు. బిల్డ్ చేయకూడదు అనే ఎప్పుడు లేదు. సో ఇంట్లో ఉండి హోమ్ వర్కౌట్స్తో కూడా బాడీ అనేది బిల్డ్ చేయొచ్చు. సో ఒకసారి ట్రై చేయండి. నచ్చుద్ది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ వేరియేషన్స్ డంబుల్ కిక్ బ్యాక్ చేద్దాం. సో డంబుల్ కిక్ బ్యాక్ వచ్చేసి 4 సెట్స్ చేద్దాం. 4 into 8 to 12 ర్యాప్ అనేది చేద్దాం. 4 సెట్స్ ర్యాపిటేషన్స్ వచ్చి 8 to 12 అనేది చేద్దాం. సో ఎప్పుడైనా మనం డబ్బులు కిక్ బ్యాక్ చేసేటప్పుడు మెయిన్ వచ్చేసి మన షోల్డర్ విత్ లెగ్స్ అనేది తీసుకోండి. షోల్డర్ విత్ లెగ్స్ తీసుకోవాలి. అంటే అవుట్ ఉండకూడదు, ఇన్ ఉండకూడదు. షోల్డర్ విత్ లెగ్స్ తీసుకోవాలి. సో ఇలా డంబులు ఇలా పుల్ చేసి ఇలా లాగి ఇలా చేయాలన్నమాట. సో బాడీ స్ట్రైట్గా ఉండకుండా ఒకసారి చూడండి బాడీ పొజిషన్. 3 4 5 6 7 8 9 10 11 12. సో వెయిట్స్ అనేది కంట్రోల్గా చేసుకొని చేయండి. వెయిట్స్ ఎంత కంట్రోల్ చేసుకుంటామో సో మనకి అక్కడ వర్కౌట్ అనేది బాగుపడుతుంది. సో వెయిట్స్ కంట్రోల్ చేసుకొని చేయాలి. మెయిన్ వచ్చేసి షోల్డర్ విత్ లెగ్స్ ఇలాగ డంబుల్ ఉంటుంది కదా, ఇలా లాగి సో చేయండి. బాడీ అనేది ఎలా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎక్కువ బెండ్ అవ్వకూడదు బాడీ అనేది. 4 5 6 7 8 9 10 11 12. మనం డబుల్ కిక్ బ్యాక్ వచ్చేసి 4 సెట్స్ చేస్తున్నాను. ఇది నా 4th సెట్. సో 4 సెట్స్ 4 into 8 to 12 ర్యాప్ అనేది చేయండి. వెయిట్స్ తక్కువతో చేయండి. ఎప్పుడైనా చేసేటప్పుడు నాకు కొంచెం ఇచ్చేసాం కదా, నా స్టవ్గా అంటే రెస్ట్ తీసుకున్నాము. చేసినప్పుడు కొంచెం అలా ఆయాసం ఉంటుంది. సో రెస్ట్ తీసుకోండి, ప్రాపర్ రెస్ట్. అదే సెట్కి మధ్య 30 to 60 seconds అనేది తీసుకోండి. సో కరెక్ట్ పొజిషన్ పెట్టుకొని కొట్టండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో 2 హ్యాండ్స్తో అలాగే చేయండి. సో ఎప్పుడైనా సరే ఎప్పుడు చెప్పినట్టే షోల్డర్ విత్ లెగ్స్ అనేది మాత్రం పక్కాగా తీసుకొని డంబుల్ ఇలా ఫుల్ చేయండి. సో బాడీ పొజిషన్ కరెక్ట్గా పెట్టుకోండి. 2 3 4 5 6 7 8 9 10 11 12. సో అది 8 to 12 ర్యాప్ అనేది చేయండి, ఎక్కువ వద్దు. సో 4 సెట్స్ అనేది మాత్రమే ట్రై చేయండి. 4 సెట్స్ 4 into 8 to 12 ర్యాప్ చేయండి. ఒకసారి హోమ్ వర్కౌట్లో ట్రై చేయండి. జిమ్కి వెళ్ళాలని లేదు. సో జస్ట్ బాడీ ఫిట్గా ఉండాలనుకున్న వాళ్ళు సో సబ్స్క్రైబ్ చేయండి. అలా జిమ్కి వెళ్ళే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ కొంచెం గ్రో అవుతుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి డంబుల్ ఎక్స్టెన్షన్ అంటారు. డంబుల్ లిఫ్ట్ చేసుకోండి. సో లిఫ్ట్ చేసుకొని పొజిషన్ అనేది కరెక్ట్గా పెట్టుకోండి. ఇలా తిరగకుండా సో పొజిషన్ పెట్టుకోండి. ఇది ఎల్బో వచ్చేసి కరెక్ట్గా పెట్టుకోండి, బెండ్ అవ్వకుండా. సో 8 to 12 చేద్దాం. అంటే 8 ర్యాప్ చాలు. 2 3 4 5 6 7 8. నాకు కొంచెం వెయిట్ ఎక్కువైంది, అందుకే కొంచెం భారంగా ఉంది. తక్కువ వెయిట్ తీసుకోండి. నాకు దగ్గర స్టార్టింగే 10 ఉంది కాబట్టి టఫ్ అనిపిస్తుంది. సో ఎల్బో అలా ఇలా పోకుండా కొంచెం స్ట్రైట్ చేసుకోండి. స్ట్రైట్ చేసుకొని చేయండి. 1 2 3 4 5 6
7, 8. సో నెక్స్ట్ వచ్చేసి ఓకేనా బెంచ్. ఇది వచ్చేసి ఫ్రెంచ్ ప్రెస్ అంటారు, ఎక్స్టెన్షన్, డబుల్ ఎక్స్టెన్షన్. సో అందరూ బార్లో చేస్తారు, మనం దీంట్లో చేద్దాం. సో డంబుల్స్తో ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇది వచ్చేసి ఎల్బోస్ వచ్చేసి ఇలా ముందుకు వెళ్ళకుండా ఇలా వెనక్కి ఉండకుండా, సో ఇంత చాలు. సో ఈ రేంజ్లో కంట్రోల్గా చేయండి. 8 to 12 ర్యాప్. 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో కంట్రోల్గా చేయండి, మంచి ఎఫెక్ట్ ఉంటుంది. మన లాస్ట్ ఎక్సర్సైజ్, సో మన లాస్ట్ ఓవర్ హెడ్ అంటారు. సో తీసుకునేటప్పుడు కూడా సో ఇలా ఓపెన్ చేయకుండా ఇలా కొంచెం క్లోజ్గా ఉన్నట్టు చూసుకొని, క్లోజ్ అంటే ఫుల్ కాదు, ఇలా ఉండేటట్టు పొజిషన్ చూసుకొని చేయండి. 8 to 12 ర్యాప్ అనేది చేయండి చాలు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12.